సీరియల్ కూర్చొని చూస్తే ఏంటి ఉపయోగం? ఒక అత్త ఒక కోళ్ళు అదైంది ఇదైంది అదైంది తెలియాలి కదండి. కొంతమంది ఇది ఒక సాకండి, ఏంటంట అసలు ప్రపంచం ఎలా ఉందో తెలియాలి కదండి. నీకు తెలియడానికి నువ్వేమి సీరియల్ పెట్టుకొని చూడక్కర్లా. సీరియల్ అని చూసి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటారు అత్తలు, శాడిస్ట్ అత్తల్లా మారిపోయి. సీరియల్ అని చూసి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటారు కొంతమంది కోడళ్ళు, శాడిస్ట్ కోడళ్ళలా మారిపోయి. నేను రెండు చెప్తానండి, ఎందుకంటే మీరు ఇంకా అత్తగారు అవ్వలేదు కదా అనుకుంటున్నారు కదా, రెండు చెప్తాను. సీరియల్ అని చూసి ఏమి ఇన్స్పైర్ అవుతున్నారండి? చాలామంది లోకానుసారంగా ప్రవర్తించడానికి ఇన్స్పైర్ అవుతున్నారు. ఒకరి మీద ఒకరికి కుట్రలు, విరోధాలు, తిట్లు, బూతులు ఇవి తప్ప ప్రేమగా ఉండాలని చూపించే సీరియల్స్ ఏమైనా ఉంటాయండి? నాకు తెలియదులేండి, నేను ఎప్పుడు సీరియల్స్ చూడను. మా ఇంట్లో టీవీ కూడా లేదు చిన్నప్పటి నుండి, ఒక సీరియల్ కూడా చూడలేదు దేవుని మహాకృపను బట్టి. కానీ సీరియళ్లలో అత్తని ఎలా గౌరవించాలా, కోడల్ని ఎలా ప్రేమించాలా, భర్తకి ఎలా విధేయత చూపించాలి, ఇవేమైనా చూపిస్తారండి? ఐ డోంట్ థింక్ సో. అలాంటివి చూపించరు. అలాంటివి చూపిస్తే ఎవరు చూడరు కూడా, అవునా కదా? చిచ్చి, అవేం బాగున్నాయి. కొంచెం డ్రామా, కొంచెం నటన, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు అవన్నీ ఉంటేనే అబ్బో ఎంత బాగుందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో. అమ్మగారికి రాత్రి కూడా నిద్ర పట్టదు, ఎందుకంటే సస్పెన్స్. మళ్ళీ ఎప్పుడు వస్తుందండి తరువాయి భాగం, టు బి కంటిన్యూడ్. ఎందుకండి అవన్నీ? టైం వేస్టే.